ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత. భగవంతుడు కల్పవృక్షము వంటివారు. వారిని ఆశ్రయించి శ్రద్ధతో ఎవరేది కోరి ఎవరు ఏది కోరినను దానినే వారు వసంగుదురు. కాబట్టి అల్పములకు ప్రాపంచక దృశ్య పదార్థములను వారిని కోరుట కంటే శాశ్వతమగు మోక్షమనే కోరుట శ్రేయస్కరము. అయితే ఆయా దేవతలను ఆరాధించుట వలన లభించినవి నశ్వర ఫలితములే అనియు, తన్నారాధించుటచే శాశ్వత మోక్షము లభించుననియు భగవానుడు వచించుచున్నారు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఫలము నాశవంతమయ్యున్నది. ఏలననగా దేవతలను పూజించువారు దేవతలనే పొందుచున్నారు, నా భక్తులు నన్ను పూజించువారు నన్నే పొందుచున్నారు. ఇక్కడ పరమాత్మను వదిలి ఇతర దేవతలను ఆరాధించువారు ఎట్టివారు, వారు ఎట్టి ఫలితమును పొందగలరో భగవంతుడు తేటతెల్లముగా ఇక్కడ తెలియజేయుచున్నారు. అంటే ఏ దేవతలనైతే మనం ఆరాధించుచున్నామో ఆ దేవతల వలన వచ్చిన ఫలాఫలితాలని ఆ దేవతల యొక్క అనుభవాన్నే వాళ్ళు పొందుతూ ఉన్నారు. అయితే ఇక్కడ పరమాత్మను ఆశ్రయించి, అంటే నన్నే ఆశ్రయించి, ఎవరైతే నన్నే ఆశ్రయించి నన్నే పూజించుతూ నన్నే ఆశ్రయించి ఉంటారో వాళ్ళు నన్నే పొందుతారు అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. సాక్షాత్ దేవదేవుడకు పరమాత్మను వదిలి ఇతర దేవతలను ఆరాధించువారు భజించువారు అల్ప ఫలములనే పొందుతురు. కానీ ఈ అల్పపద ఫలములనేది ఎటువంటి అంటే నశ్వరమైన ఫలితములు. అంటే నశ్వరమైన ఫలాలు. నశ్వరము అంటే లేనివి, అంటే ఈరోజు కనపడి రేపు కనపడకుండా ఉండేవి ఏవైతే ఉండవో అయ్యే నశ్వర ఫలితాలు, నశ్వర ఫలాలు. ఇక్కడ సాక్షాత్ పరమాత్మని ఆశ్రయించక ఆ పరమాత్మ యొక్క ఆధారంతో ఉండే ఏ దేవతలైతే ఉండారో ఆ దేవతలను ఆరాధించేవారు ఆ దేవతలు ఇచ్చే ఫలితాలనే పొందుతూ ఉన్నారు. ఇక్కడ వాస్తవమైన విఘ్నుడు అంటే వాస్తవమైన బుద్ధి కలిగిన మనుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శాశ్వతమైన ఫలితం ఏదైతే ఉందో, శాశ్వతమైన ఫలం ఏదైతే ఉందో, అంతకంటే ఇంకా వేరే లేనిది ఏదైతే ఉందో దాన్నే కోరుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే ఈ రోజుండి రేపు కనపడకుండా పోయే యొక్క నశ్వర పదార్థములు ఏవైతే ఉండయో అవి శాశ్వతమైనవి కాదు. ఎందుకు శాశ్వతమైనవి కాదు అనంటే ఏదైనా సరే మన జ్ఞానానికి గోచరించింది అంటే
ఆ జ్ఞానానికి గోచరించిన ఏ సంకల్పమైనా, ఏ వస్తువైనా, ఏ పనైనా, ఏ పూజైనా అవన్నీ కూడా నశ్వరమైనవే. అంటే కల్పింపబడి, ఆత్మలో నుంచి కల్పింపబడి మళ్ళీ అవి విలీనమైపోతూ ఉంటాయి. అంటే సముద్రములో నుంచి అలా కల్పింపబడి ఎత్తుగా పైకి లేచి బుడగలో లేచి ఇవన్నీ కూడా ఎక్కడ కలిసిపోతాయి? మళ్ళీ ఆ నీటిలో అనే సముద్రంలోనే కలిసిపోయినట్లు అదేవిధంగా మనలో ఈ కల్పింపబడ్డ ఏ ఆత్మలో నుంచి కల్పింపబడ్డ ఏ వస్తువైనా సరే అది మళ్ళీ ఆత్మలోనే విలీనమైపోతూ ఉంటాయి. కాబట్టి అందువల్ల ఇవన్నీ కూడా నశ్వర పదార్థాలు అని మనకి ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నారన్నమాట. శాశ్వతమైనవి కావు. శాశ్వతమైన పదవి ఏంటిది అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. అయితే ఇక్కడ ఎవరైతే ఇటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్నే కోరుకొని ఆ పరమాత్మలోనే విలీనమైపోయేదానికి సంబంధించిన మార్గాన్ని ఎన్నుకుంటారో వాళ్ళు చివరికి ఆ పరమాత్మనే చేరుకుంటారన్నమాట. ఇక అంతకంటే మిగిలిన వస్తువు కానీ, అంతకంటే మిగిలిన పదార్థం కానీ, అంతకంటే శాశ్వతమైన వస్తువు కానీ ఈ భూ ప్రపంచం మీద రెండోది ఏది లేనే లేదు. అయితే ఇప్పుడు మనం ఈ దేవతలను ఆరాధించి, ఎవరికి ఇష్టమైన దేవతలను వాళ్ళు ఆరాధించి ఆ దేవతల ద్వారా వచ్చే మనకు ఫలాఫలితాలు ఏవైతే ఉండవో అవి ఈరోజు ఉండి రేపు కనపడకుండా పోతాయి. మనకి ఒక సుఖము కావాలనుకొని కోరుకుంటాం అనుకోండి, నిరంతరం మనకి బాధలే కష్టాలే ఇచ్చాడు ఆ భగవంతుడు. ఈ కష్టాల్లో నుంచి ఎట్లా నేను బయటపడాల భగవంతుడా అని మనం ఏదో మనకు నచ్చిన ఇష్ట దేవతలనే దేవుణ్ణి మనం కోరుకొని ఆ దేవుణ్ణి నిరంతరం పూజ చేసుకుంటూ ఉంటుంటాం. అయితే ఒక రోజుకి మనకి ఆ కష్టాలు తొలగి తప్పనిసరిగా ఈ సుఖాలనేది పొందేదానికి సంబంధించిన వాతావరణం అయితే మనకు తయారవ్వచ్చు, అవుద్ది. అయితే ఇప్పుడు మరి ఆ సుఖమనేది అంతకుముందు లేదు. అంటే కష్టాలు మనకి ఏవైతే ఉండవో, మనకు బాధలు ఏవైతే ఉండవో అయ్యే ఉండయి. అయితే ఈ లేని సుఖం అనేది మనం కోరుకొని దానికి సంబంధించిన ప్రయాస, దానికి సంబంధించిన ఒక భగవంతుణ్ణి కోరుకోను మళ్ళీ సుఖాన్ని అయితే తెచ్చుకున్నాం. అది భగవంతుణ్ణి కోరుకొని తెచ్చుకున్నప్పటికీ కూడా ఒకసారి లేని సుఖము మళ్ళీ అది శాశ్వతంగా ఉండేది కాదు. నువ్వు ఎంత మనం భగవంతుణ్ణి పూజ చేసి కోరుకున్నప్పటికీ కూడా మనకు అది శాశ్వతమైంది కాదు. అది ఎందుకు? లేనిది మళ్ళీ వచ్చింది కాబట్టి అది కల్పింపబడిందని మనకిక్కడ అర్థం. అట్లానే ఈ సుఖం అనేది, ఈ దుఃఖం అనేది మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా, ఎంతలా ఉద్దండుడికి కూడా ఈ తప్పనిసరిగా వస్తూ పోతూనే ఉంటాయి. ఈ మనం బాగుగా విచారణ చేసి ఈ విచారణ ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే ఈ తాత్కాలికమైన ఈ ఫలితాలు ఒక సుఖమే కాదు, ఈ మన జీవన విధానానికి సంబంధించిన ఈ జీవితంలో అనేక రకాలుగా మనం భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంటుంటాం. కొంతమంది సుఖాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సంపదను కోరుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేరు ప్రఖ్యాతలను కోరుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పదవుల్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఈ ప్రపంచంలో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. ఏదైనా ఉంటుందా? ఈ సుఖము దుఃఖం అనేది రాకడ పోకడ కలిగినదే. ఈ సంపదలనేది రాకడ పోకడ కలిగినవే. ఈ పేరు ప్రఖ్యాతులనేది ఒకరోజు ఉంటాయి, ఒకరోజు లేకుండా పోయేయి. ఈ పదవులనేవి కూడా ఒకరోజు ఉండి ఒకరోజు లేకుండా పోయేయి.
మనం కోరుకున్నవన్నీ కూడా మనం వచ్చినప్పటికీ కూడా అవి ఒకరోజు మళ్ళీ చేర్పులు మార్పులు జరుగుతూ ఉన్న విషయం. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది మనకి ఒక్కసారి దృష్టి పెట్టి మనం కానీ ఆలోచించితే తప్పనిసరిగా ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అని మనకు అర్థమైపోతూ ఉన్నదన్నమాట. ఇదే కదా ఈ ప్రపంచ సుఖం అంటే, ఇదే కదా ఈ ప్రపంచానికి సంబంధించిన మనం కోరుకునే వస్తువులు. ఇంతకంటే ఏమన్నా కోరుకోగలుగుతామా? లేదు. ఒకవేళ ఈ శరీరమే శాశ్వతంగా నిలబడాలి అని అనుకున్నప్పటికీ కూడా, అది కోరుకున్నప్పటికీ కూడా మనకు అనేక రకాల చరిత్రలో ఇతిహాసాల్లో మనకు చెబుతూ ఉంటారు. రాక్షసులు నాకు మరణం అనేది లేకుండా వరం ఇయ్యాలని బ్రహ్మదేవుణ్ణి కానీ శివుణ్ణి కానీ విష్ణువుని కానీ కోరుకున్న చరిత్రలో కథలో మనం ఎన్నెన్నో వింటూ ఉంటుంటాం. అయితే ఎన్ని రకాలుగా తపస్సు చేసి ఎంత తప్పించినప్పటికీ కూడా చివరికి ఒక హిరణ్యకశిపుడినే తీసుకుందాం. హిరణ్యకశిపుడు అనేది నాకు మరణం లేకుండా ఘోర తపస్సు చేసి వరాన్ని పొందితే ఆ హిరణ్యకశిపుడు అనేవాడు ఈ కాలగర్భంలో కలిసిపోకుండా ఉన్నాడా? మరి ఇదే కదా మనకు చరిత్ర మొత్తం చెబుతుంది. అట్లా ఇటు మనం శరీరం శాశ్వతంగా ఉండాలని కోరుకున్నాం. ఈ శరీరం ద్వారా అనుభవించే ప్రతి ఒక్కటి కూడా మనకి గొప్పగా ఉంటే కావాలని కోరుకున్నాం. ఈ కోరుకున్నవి కూడా ఒకవేళ వచ్చినప్పటికీ ఏది కూడా నిలబడేది కాదు, ఏది శాశ్వతమైనది కాదు. ఇది మనం ప్రతి ఒక్కరం కూడా తప్పనిసరిగా గుర్తెరగాల్సిన యొక్క విషయం. మరి శాశ్వతమైంది కాదు అని వీటిని మొత్తాన్ని వదిలిపెట్టేస్తామా? కాదు, వదిలిపెట్టేది కాదు. ఈ అశాశ్వతమైందని మనం పదే పదే లేదు లేదు ఇది అశాశ్వతమైనవి అని మనం చెప్పుకుంటున్నాము అంటే అసలు ఒక పదం అనేది, ఒక ప్రశ్న అనేది మనకు తయారవుతూ ఉంది అంటే ఆ ప్రశ్నకే ఆన్సర్ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఆన్సర్ అంటూ లేకపోతే ప్రశ్న అనేది తయారు కాదు మన హృదయంలో, ఆత్మలో నుంచి. అయితే ఏంటిది ఆన్సరు? ఇది అశాశ్వతమైనది, ఇది శాశ్వతమైనవి కావు అని మనము చెప్పుకునేటప్పుడు ఇదంతా ఒక ప్రశ్నగా మనం చెప్పుకునేటప్పుడు శాశ్వతమైన వస్తువు మట్టుకే ఒకటి ఉన్నది. ఆ శాశ్వతమైన వస్తువు యొక్క ఆధారంతో ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ లోక వ్యవహారం మొత్తం కూడా జరుగుతూ ఉన్నది. అందువల్ల మనం శాశ్వతమైన వస్తువుని మనం కోరుకోకుండా ఈ అశాశ్వతమైన వస్తువులను మనం కోరుకొని వాటిని పొంది వాటి ద్వారా అనుభవించే అనుభవం అయితే ఉందో అది అశాశ్వతమే. అశాశ్వతమైన వస్తువుతో కూడుకొని అనుభవించేది మొత్తం కూడా అశాశ్వతమే అవుద్ది. అయితే ఇక్కడ శాశ్వతమైన వస్తువు ఒకటి ఉందనే సంగతే మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో ఇక ప్రతి ఒక్కటి కూడా శాశ్వతమైన వస్తువు యొక్క ఆధారంతో ఈ అశాశ్వతమైనది ఉంది అన్న సంగతి మనకు దృఢపడగలుగుద్ది. అప్పుడే మనం జన్మరాహిత్యం అనేది అప్పుడు మనకు తయారవుద్ది. అంతకంటే గొప్పది ఈ భూప్రపంచం మీద రెండోది లేదని మనకి భగవానుడు ఘంటాపదంగా చెబుతూ ఉన్నారన్నమాట. ఈ భగవద్గీత మొత్తం కూడా సారాంశాన్ని మొత్తం ఏంటిదంటే అసలు వాస్తవకంగా ఈ దృశ్య ప్రపంచం కానీ ఈ దృశ్యానికి ఆధారమైన దృక్కు పరమాత్మ యొక్క స్వరూపం కానీ ఈ రెండింటిని వివరించి ఏ జ్ఞానమైతే ఉందో ఈ శరీర పరిధిలో ఉండే యొక్క ఈ జీవజ్ఞానం ఏదైతే ఉందో అది వాస్తవకంగా నిజం కాదు, ఇది పరిధిలో అంటూ లేదు. దీని కనెక్షన్ అనేది పరమాత్మ యొక్క కనెక్షనేనని ఈ మొత్తాన్ని కూడా తేటతెల్లంగా వివరించి చెప్పుకుంటా వచ్చేది ఏదైతే ఉందో అదే ఇక్కడ మన భగవద్గీత. అది అర్జునుడి నెపాన మన లోకానికి తప్పనిసరిగా భగవానుని నోట వచ్చిన ఈ భగవద్గీతను మనకి అందింది. కాబట్టి ఈ భగవద్గీత ద్వారా ఈ గీత యొక్క సారాంశాన్ని ప్రతి ఒక్కరం కూడా ఏంటిది, దాంట్లో మూలం ఏంటిది, ఇది మన మానవ జీవితానికి సంబంధించినదా కాదా, ఇది మన మానవ జీవితంలో మనం ఎటు ప్రయాణం చేస్తూ ఉన్నాము, అశాశ్వతమైన వస్తువుల కోసం ప్రయాణం చేస్తూ ఉన్నామా,
లేక శాశ్వతమైన వస్తువు కోసం మన ప్రయాణం జరుగుతూ ఉన్నదా? ఈ రెండింటిని కూడా బాగా విడమర్చి చెప్పింది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఈ భగవద్గీత. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇది ఎక్కడో మనకు అర్థం కాని విషయం కాదు. ఒకవేళ మనకు భాషాపరంగా అర్థం కాకపోయినా శ్లోకాలు సంస్కృతంలో ఉన్నప్పటికీ కూడా తెలుగు లిపిలో అనేక రకాలుగా మన భగవద్గీత మనకు అందుబాటులో ఉన్నదన్నమాట. ఈ తీరుగా అటువంటి భగవద్గీత ద్వారా కానీ లేకపోతే ఆ సారాంశాన్ని పొందిన ఏ వాస్తవమైన పరమాత్మతత్వాన్ని పొందిన మహనీయులు ఎవరైతే ఉండారో పెద్దలు గురువులు వాళ్ళను ఆశ్రయించి కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కర మానవుడు ఆ ఉన్నతమైన స్థితిని పొందటమే ఇక్కడ వాస్తవమైన మానవ లక్షణము. అది లేకపోతే ఈ అశాశ్వతమైన ఈ జీవరాశులు అన్ని జీవరాశులు ఏవైతే ఉన్నాయో మనము కూడా ఒక జీవరాశిలో మనం కూడా ఒక జీవరాశిమే అవుతాము. ఎందుకు అంటే అవి కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, సంతానోత్పత్తి చేస్తున్నాయి, సంతానాన్ని పెంచుతున్నాయి, వాటికి తగ్గ వాతావరణాన్ని వాటికి తగ్గ గూడును అవి ఏర్పాటు చేసుకుంటున్నాయి, ఒక రోజుకు శరీరాన్ని వదిలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేవుడి పేరని పెట్టు, దెయ్యం పేరని పెట్టు, మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ఈ చేసిన పనే మనం చేస్తున్నాం కదా. ప్రత్యేకత అంటే ఏంటిది? ఆ ప్రత్యేకత ఏంటిది అంటే శాశ్వతమైన పరమాత్మ యొక్క వస్తువుని పొందటమే మానవుడి యొక్క ప్రత్యేకత. అది కాకుండా రెండవది ఇంకొకటి ఉందని మనకు సంకల్పం కదిలిందంటే అది మొత్తం కూడా అశాశ్వతమైనదే. అందువల్ల ఎవరో ఎటువంటి భావనతో కూడుకొని ఇప్పుడు రాక్షసుల్ని సేవించే వాళ్ళు రాక్షసత్వాన్నే పొందుతారు. ఇక్కడ దేవతల్ని సేవించే వాళ్ళు దేవతలనిచ్చే ఫలితాలనే పొందుతారు. ఈ రాక్షసులకు కానీ ఈ దేవతలకు కానీ ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని సేవించేవాడు ఆ పరమాత్మనే పొందుతాడు. ఇక మనం నిర్ణయించుకోవలసిన బాధ్యత ఎవరిదంటే ఎవరిది వాళ్ళదే. ఎవరికి వాళ్ళు ఏది ఇష్టమో దాన్ని నిర్ణయించుకొని ఆ ప్రకారంగా నడవటమే ప్రధాన కర్తవ్యము. కాబట్టి భగవానుడు మనకి ఇక్కడ చెప్పిన విధంగా అయితే ఇక్కడ అల్పఫలాలు ఏవైతే ఉండయో అవి అల్పఫలాల్ని కోరుకోకుండా వాస్తవికంగా నన్నే చేరేదానికి ఎవరైతే ఇక్కడ నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళు చివరికి నన్నే పొందుతారు. అంటే మోక్షం యొక్క స్థితిని పొందుతారు. ఇక వాళ్ళు ఈ జనన మరణ అనే ప్రవాహంలో నుంచి సంపూర్ణంగా తొలగిపోతారు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత కూడా మనం అయితే ఇక్కడ ఈ లోకానికి సంబంధించిన కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికి తోచిన వాళ్ళకి వాటన్నింటినీ కూడా ఇక్కడ భగవన్మయంగా మార్చుకునేది ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకు సాధన. మనస్సు ప్రపంచం వైపు ప్రయాణం చేసిందంటే ప్రపంచానికి సంబంధించిన అట్టహాసాన్ని తోడు చేసుకుంటూ ఉంటుంది. లేదు అదే భగవంతుని యొక్క ఆధారంతో మనస్సు కానీ నడిచిందంటే ఆ చివరికి ఆ భగవంతుణ్ణే చేరేదానికి సంబంధించిన విషయాన్ని తోడు చేసుకొని ఆ భగవంతునిలోనే విలీనం అయిపోద్ది. ఇక్కడ భగవంతుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక రూపకం కాదు, ఒక పరిధిలో ఉండేది కాదు. సర్వవ్యాపకంగా సర్వ సమానంగా ఎల్ల కాలాలలో కూడా ఎప్పుడూ కూడా నిండి నిబిడీకృతమై ఒకే స్వరూపంగా ఉండే యొక్క సత్య స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము అంటే. ఇక అది తప్ప ఆ స్వరూపం తప్ప మిగతా ఏవైనా కూడా మొత్తం కూడా నశించిపోయేను. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏది మనకి వాస్తవమైన తత్వము అని బాగుగా విచారణ చేసి ఆ వాస్తవమైన తత్వాన్ని చేరుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఓం తస్సత్.